శ్రమ దోపిడీపై కార్మిక సంఘం సాధించిన విజయం మేడే. కొంతమందికి ఇదొక సెలవు రోజని తెలుసు, కొంతమందికి అసలు మేడే అంటే ఏంటో కూడా తెలీదు. కార్మికుల హక్కులు కాపాడే ఇలాంటి ఒక రోజు ఉందని కూడా తెలీదు. కార్మికుల పండగ మేడే అసలు ఎలా మొదలైంది, ఎందుకు జరుపుకుంటారు, దీని ప్రధాన ఉద్దేశమేమిటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని పురాణ గాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు సమాజానికి పర్వదినాలవుతాయి. అయితే కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మార్చారు. అలాంటి ఒక చారిత్రాత్మక చైతన్య దినమే మేడే. దీనినే కార్మికుల దినోత్సవం అని కూడా అంటారు. అసలు మేడే ఎలా మొదలైంది అనే విషయం తెలుసుకోవాలంటే దీని వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకోవాల్సిందే. కార్మికులే సూర్యచంద్రులు. ప్రపంచాన్ని బతికించడానికి సూర్యచంద్రులు కార్మికుల్లా పనిచేస్తుంటే ప్రపంచాన్ని నడిపించడానికి కోట్లాది మంది కార్మికులు సూర్యచంద్రుల్లా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. చేసిన కష్టానికి ఫలితాన్ని ఆశించడం ప్రతి ఒక్కరి హక్కు. కాని ఒకప్పుడు మాత్రం అది నేరం. పొరపాటున ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై విప్లవకారుడన్న ముద్ర వేసి జైల్లో తోసేవారు. 19వ శతాబ్దం చివరి వరకు పరిస్థితులు అలానే కొనసాగాయి. ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి రోజుకు 12 గంటలు పైగా కార్మికులు పనిచేసేవారు. దశాబ్దాల తరబడి అదే విధానానికి అలవాటు పడ్డ శ్రామికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల అండతో మొదట రష్యాలో 8 గంటలు పని నినాదాన్ని అందుకున్నారు. క్రమంగా అది ఇతర దేశాలకు పాకింది. అమెరికాలో ఊపిరి పోసుకున్న ఉద్యమం 1886లో అమెరికాలో మే 1న దాదాపు 2 లక్షల మంది కార్మికులు 8 గంటల పని దినాన్ని డిమాండ్ చేస్తూ భారీ సమ్మెకు దిగారు. చక్కటి పని వాతావరణాన్ని కల్పించడం, శ్రమకు తగిన వేతనాలు, బాలకార్మికుల వంటి అంశాలపై కూడా వారు పోరాటం చేశారు. అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అటు ఐరోపా దేశాలకు కూడా పాకింది. రక్తసిక్తమైన చికాగోలో కార్మికులు తమ హక్కుల కోసం శాంతియుతంగా చేస్తున్న ఉద్యమం ఎవరో ఆగంతకుడు డైనమైట్ విసరడంతో కొందరు పోలీసులు, సామాన్యులు చనిపోయారు. ఆ వార్త ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. పోరాటాలు ఉధృతమయ్యాయి. కార్మికుల ఉద్యమాలకు ప్రభుత్వాలు దిగొచ్చాయి. 1894లో పని వేళలను కుదిస్తూ అమెరికా చట్టాన్ని తీసుకొచ్చింది. తరువాత మరికొన్ని దేశాలు అదే బాట పట్టాయి. మే 1వ తేదీన జరిగిన చికాగో దుర్ఘటన గొడ్డు చాకిరీ నుంచి విముక్తికి పునాది వేసింది. కాబట్టి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని, ఆ రోజు శ్రామికులంతా పనికి విరామమిచ్చి వీధుల్లోకి వచ్చి తమ గొంతు వినిపించాలని పారిస్లో జరిగిన సోషలిస్టు లేబర్ పార్టీల సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశం నిర్ణయించింది. తరువాత 1916లో తొలిసారిగా రోజుకు 8 పని గంటలు మాత్రమే అన్న డిమాండుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మన దేశంలో ఇతర దేశాల కంటే ముందే కలకత్తాలో కార్మికుల పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లోనే సమ్మె చేశారు. కానీ ఫలితం దక్కడానికి మాత్రం కొంత సమయం పట్టింది. భారత్లో మొదటిసారిగా 1923 మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఐరోపా దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాల్లో మే 1వ తేదీని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారు. అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. ప్రస్తుతం దాదాపు 30 దేశాలు మేడేను పాటిస్తున్నాయి. ప్రతిఫలం దక్కిందా? ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక దినోత్సవం ప్రయోజనాలు నేడు కనుమరుగవుతున్నాయా అంటే నిజమే అనిపిస్తోంది. ముఖ్యంగా ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వంటి పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాల్లో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. పేరుకే 8 గంటలు. అన్ని రంగాల్లో ప్రైవేటైజేషన్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రాజెక్టులు, టార్గెట్లు, డెడ్ లైన్స్ అంటూ యాజమాన్యం ఉద్యోగాలకు ఊపిరి తీసుకునే వెసులుబాటు కూడా ఇవ్వడం లేదు. ఏమైనా గట్టిగా మాట్లాడితే లే ఆఫ్ అనే తారక మంత్రాన్ని ప్రయోగించి ఉద్యోగుల కడుపు కొడుతున్నారు. ఉద్యోగ భద్రత లేని ప్రైవేటు రంగంలో 8 గంటల పని అన్నది అందని ద్రాక్ష పండుగా మారింది. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. వర్క్ ఫ్రం హోం
కల్చర్ పెరిగింది. ఇంట్లో నుంచి పనిచేయడమే కదా అని యాజమాన్యాలు ఉద్యోగుల చేత రోజుకు 12 గంటల పైన పని చేయించుకుంటున్నాయి. ఏది ఏమైనా మోసేగాడిదకు బరువెక్కువ అన్నట్లు యాజమాన్యాలు కూడా పనిచేసేవారికే ఎక్కువ పని కేటాయిస్తారు. ఈ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రోజులో ఉన్న 24 గంటలలో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, ఇంకా 8 గంటలు రిక్రియేషన్. ఇలా సరిసమానంగా ఒక రోజును గడపగలిగే అవకాశం కార్మికులందరికీ రావాలని కోరుకుంటూ ఈ కార్మిక దినోత్సవం ఇందుకు నాంది కావాలని ఆశిస్తూ కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.